ఈ డయాబెటిక్ ఎందుకు చిన్నపిల్లలకి డయాబెటీస్? అది జువెనైల్ డయాబెటీస్ అంటాం సార్. అది ఆ జువెనైల్ డయాబెటీస్ అనేది మన శరీరంలో ఇన్సులిన్ ప్రాబ్లం వల్ల వచ్చింది. అది లైఫ్ వీ కెన్ ప్రొలాంగ్ లైఫ్, వీ కెన్ కంప్లీట్ క్యూర్ లేకపోయినా మనం జీవితకాలం పొడిగించుకొని బాగా చేసుకునే అవకాశం ఇన్సులిన్ తీసుకున్నాం. డిజార్డర్ అంటారు కదా వాటి? సార్ డిజార్డర్ సార్, టైప్ 1 ఇన్సులిన్ డయాబెటీస్. డిసీజు, డిజార్డర్, సిండ్రోమ్ ఇలా రకరకాల పేర్లు అవును ఉంటాయి సార్, కదా. అవును సార్. సో అది డిజార్డర్ అంటే ఆర్డర్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటుంది. కరెక్ట్ సార్. మరి ఈ బ్రెయిన్కి హెమరేజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవి ఎందుకు వస్తున్నాయి చిన్నపిల్లలకి? ఈ చిన్నపిల్లలకి తక్కువ సార్. అది వచ్చింది అంటే దాంట్లో ఏదైనా కంటిన్యూట్గా బ్లడ్ వెజల్స్ ఏదైనా ఫార్మేషన్లో ఫాల్ట్ ఉంటే అట్లా వచ్చే అవకాశం. ఓవరాల్గా ఒక చైల్డ్ హెల్త్కి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? అంటే ఫ్రమ్ టు 19th అప్ టు 19 ఏళ్ల వయసు. 1, ఎక్కువ తల్లిదండ్రులు పట్టించుకోవాలా, మంచి ఆహారం ఇవ్వాలా, మంచి గాలి, మంచి నీరు, మంచి ఆలోచనలు ఇవి ఇవ్వాలి సార్. తర్వాత ఇప్పుడు మనకి పౌడర్లు, పేస్ట్లు, క్రీములు, పెర్ఫ్యూమ్లు ఇవి కూడా పెరుగుతున్నాయి కదా ఆహారంతో పాటు. ఇది పిల్లలకి మరి మేకప్లు వేసేస్తున్నారు, రకరకాల లిప్స్టిక్లు పూస్తున్నారు. దీన్ని ఎలా చూడాలి? చెడ్డే సార్, అన్ని చెడ్డే సార్. న్యాచురల్ ఈజ్ గుడ్, ఆర్టిఫిషియల్ ఈజ్ బ్యాడ్. సో వాటిని కూడా అవాయిడ్ చేసేయాలి. చేయాలి సార్. ఓవరాల్గా చిన్నపిల్లలకి మానసిక ఆరోగ్యము, శారీరక ఆరోగ్యము, అలా చుట్టూ వాతావరణము, పెంపకము అన్ని ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ కానీ మనం మెయింటైన్ చేసుకుంటూ ఉంటే పిల్లలకి ప్రమాదకరమైన జబ్బులు రాకుండా ఉంటాయి, క్యాన్సర్ లాంటి మరణం సంభవించకుండా ఉంటారు. అంతే కదా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే సార్. నమస్తే సార్.